హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే నెయ్యి కారం దోశలండి. ఒక్కసారి ఈ దోశల మీద అట్లకాడతో అలా అంటే క్రిస్పీగా వినపడే సౌండ్ వినండి. ఎంత క్రిస్పీగా ఔటర్ లేయర్ ఉందో మీకే అర్థమవుతుంది. హోటల్స్లో మనం చాలాసార్లే చాలా రకరకాల కారం దోశలు తింటూ ఉంటామండి. కారం దోశల్లో నెల్లూరు కారం దోశలు ఒక స్పెషల్ ఉంది, అలాగే కడప కారం దోశలు ఒక స్పెషల్ ఉంటుంది. కానీ ఇవి రెండూ కాదండి ఇప్పుడు ఇవాళ నేను మీకు చూపించేది. ఈ కారంతో నెయ్యి కారం దోశలు వెయ్యాలే కానివ్వండి, ఎన్ని దోశలైనా సరే కూర్చుని లాగించేస్తూ ఉంటారంతే. కారం కారంగా స్పైసీ లవర్స్కి అయితే చాలా నచ్చేస్తుందండి. మా ఇంట్లో మేము ఎప్పుడూ చేసే ఈ నెయ్యి కారం దోశలకైతే చాలామంది ఫ్యాన్సే ఉన్నారండి. చాలామంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నన్ను అడిగి రిక్వెస్ట్ చేసి పెట్టించుకుంటున్న వీడియో అండి ఇది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కారం చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం రండి. ఉల్లిపాయ కారం చేసుకోవడం కోసం ముందుగా ఉల్లిపాయల్ని 7-8 ఉల్లిపాయల దాకా తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది కొలత ప్రకారం చెప్పు అని చెప్పారు కానివ్వండి, నేను కొలత ప్రకారం దీన్ని చెప్పలేనండి. మేము ఎప్పుడు ఇలా గుప్పులతో వేసేస్తూ ఉంటాం. సో ఆ విధంగానే నేను ఇవాళ మీకు చెప్తున్నాను. 2 గుప్పుళ్ళు వేయించిన శనగపప్పు తీసుకోవాలి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోవాలండి. నా చేతిలో కనిపిస్తుంది చూడండి, చిన్న సైజు నిమ్మకాయ అంత ఉంటుంది. అలాగే దీనిలోకి బెల్లం తీసుకోవాలండి. చిన్న సైజు గిన్నెతో తీసుకున్నాను. చేతిలోకి తీసుకుంటే ఒక గుప్పుడంత బెల్లం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక చేత్తో గుప్పుడు నిండుగా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు లెక్కలో చెప్పాలంటే సుమారుగా ఒక 20 నుంచి 22 కాయలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఎండుమిరపకాయలు మనం వేసుకునే ఎండుమిర్చిని బట్టి ఉంటుందండి, కారాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మిర్చి కారం ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మిర్చి ఇంకా రెడ్గా ఉంటే కారం ఇంకా రెడ్ కలర్లో ఉంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను అందుకే వీటితోనే చూపిస్తున్నాను. అలాగే దీనిలోకి ఒక గుప్పుడంతా కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరేనండి, సుమారుగా ఒక చెప్పంత కొబ్బరి ముక్కలు. అలాగే దీనిలోకి ఒక గుప్పెడంత కల్లుప్పు. కరెక్ట్గా ఇలా గుప్పుడుతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కారం అంతా రోట్లో నూరుకుంటే పర్ఫెక్ట్గా అథెంటిక్ టేస్ట్ వస్తుందండి. కానీ ఇవాళ కొంచెం ఈజీ వేలో చెప్పడం కోసం ఈ పదార్థాలన్నీ ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీలో దంచుకుని తెచ్చేసుకుంటే సగం పని ఈజీ అయిపోతుందండి. ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి మనం ప్లేట్లో సర్దుకున్నవన్నీ వేసి కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా మిక్సీ వేసి తెచ్చుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను కారాన్ని అంతటినీ ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదండి. కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా మిక్సీలో వేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం కారం నూరుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి తెచ్చుకొచ్చిన కారాన్ని రోట్లో వేసుకుని దానిలోకి ఉల్లిపాయలు యాడ్ చేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు కొద్దిగా నాకు ఇక్కడ చిన్నదిగా ఉండడం వల్ల 2 వాయిలుగా చేయటానికి సగం మాత్రమే ఇప్పుడు వేసానండి కారాన్ని. అలాగే ఉల్లిపాయలు కూడా సగమే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేసిన ఉల్లిపాయలతో అడుగున వేసిన కారంతో కలిపి కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా దంచుకోవాలి. ఇదిగోండి, ఒక్క 5 మినిట్స్ పాటు ఇలా దంచుకుంటే ఈ విధంగా కారం రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు మరీ మెత్తగా దంచేయకూడదండి. ఉల్లిపాయ కచ్చాపచ్చాగా ఉండడం కోసం మాత్రమే ఈ ఉల్లిపాయ సెక్షన్ అంతా ఇలా రోట్లోకి పెట్టుకోవడం. అదే మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుందండి, అదంతా బాగోదు. కారం ఒకవేళ గట్టిగా ఉంది అని అనిపిస్తే అవసరమైతే 4 చుక్కలు నీళ్లు కూడా వేసుకుని దంచుకోవచ్చు. ఇప్పుడు నూరిన కారాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక 2వ వాయి కూడా వేసి పూర్తిగా దంచిన తర్వాత అది మిక్స్ చేయటం కోసం అంతా ఒక్కసారి రోట్లో వేసుకుని 2-3 సార్లు దంచి తీసేసుకోవాలి. ఇదిగోండి, కారం పూర్తిగా నలిగిన తర్వాత ఫైనల్గా ఈ టెక్స్చర్తో ఉండాలి. ఇప్పుడు నెయ్యి కారం దోశలు వేసుకోవడం కోసం మనం నూరి ఉంచిన కారంలో నుంచి కొంచెం కారాన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేరే తీసుకున్న ఈ కారంలోకి
కొంచెం వాటర్ని కలిపి డైల్యూట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం దోశ మీద ఈ కారం స్ప్రెడ్ చేయాలంటే కొంచెం ఇలా తడితడిగా ఉంటేనే బాగా స్ప్రెడ్ అవుతుందండి. గట్టిగా ఉంటే మాత్రం స్ప్రెడ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నార్మల్గా మనం మినపట్ల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అదే పిండి అండి, వేరే ఇంకేమీ కాదు. 1:3 రేషియోలో, అంటే 1 మినపగుళ్ళు అయితే 3 బియ్యం వేసి రుబ్బిన పిండి ఇది. నార్మల్గా మనం దోశ పిండి రుబ్బిన తర్వాత ఒక నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత చుట్టూతో ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఒక సైడ్ అంతా కాలిన తర్వాత దోశని వేరే సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం కారం రాసుకోవాలి. దోశని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మంటని పూర్తిగా తగ్గించుకుని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న డైల్యూట్ చేసిన కారం 1 స్పూనున్నర వేసి దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కారాన్ని దోశ అంతటికి అంటే విధంగా అట్లకాడతో చుట్టూతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంట తగ్గించి ఉన్నప్పుడే చేయాలండి. మంట హై ఫ్లేమ్లో పెడితే అడుగునంతా మాడిపోయే అవకాశం ఉంటుంది. కారాన్ని దోశ అంతటికి పట్టించుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు మనం నెయ్యిని వేసుకోవాలి. 1/2 స్పూన్ నెయ్యిని దోశ మీద అక్కడక్కడ వేసి ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోవాలి. నెయ్యిని కూడా అట్లకాడతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంతా ఈవెన్గా నెయ్యి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన ఈ దోశను కూడా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్కి తెచ్చుకుంటూ, అంటే అంచుల భాగం సెంటర్లోకి వచ్చే విధంగా చూసుకుంటూ చుట్టూతా కొంచెం నెయ్యిని వేసి 2 వైపులా రోస్ట్గా కాల్చుకోవాలి. దోశని ఇలా హాఫ్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత కాల్చుకునేటప్పుడు మంటని ఇంకొంచెం పెంచుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ అయ్యే విధంగా కాల్చుకోవాలి. ఇంకా ఒక్కసారి దోశని హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఓపెన్ చేయని అవసరం లేదండి. ఇలాగే అటు ఇటు టర్న్ చేసుకుంటూ నేతితో ఎర్రగా కాల్చుకుంటే మన ఘీ కారం దోశ రెడీ అయిపోతుందండి. అదే మన టైటిల్లోని నెయ్యి కారం దోశలు రెడీ అయిపోతాయండి. జస్ట్ మీకు మరొకసారి చూపించడం కోసం మరొక దోశ వేసి చూపిస్తున్నానండి. హోటల్స్లో మనకి దొరికే గీ కారం దోశకి ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో మీకు చూపించిన ఈ నెయ్యి కారం దోశకి అసలు సంబంధమే ఉండదండి. రెండు టోటల్గా డిఫరెంట్గానే ఉంటాయి. మేమైతే నెయ్యి కారం దోశలకి దోశ వేసిన తర్వాత ఫస్ట్ టైం మాత్రం ఒక 1/2 స్పూన్ ఆయిల్తో కాల్చిన తర్వాత టర్న్ చేశాక కారం వేశాక మాత్రం నేతితోనే కాలుస్తాం. నెయ్యి కారం దోశలు తినాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇలా నేతితోనే కాల్చుకోవాలి. దోశని ఫోల్డ్ చేశాక మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నెయ్యి వేసుకుంటూ 2 వైపులకి టర్న్ చేసుకుంటూ చక్కగా ఎర్రగా కాల్చుకుంటే మన నెయ్యి కారం దోశలు రెడీ అయిపోయినట్లే. మేము ఎలా సర్వ్ చేస్తామంటే ప్లెయిన్ దోశలోకి కారం నంచుకోవడం కోసం పెద్దవాళ్ళకైతే ఓకే అండి. కొంచెం మీడియం పిల్లలు వాళ్ళు తినాలనుకుంటే మాత్రం కొంచెం గొట్టు రాకుండా అంత నెయ్యి వేసి కారంలో కలుపుకొని ప్లెయిన్ దోశ నంచుకుని తింటారు. అదే నెయ్యి కారం దోశ అయితే మనం ఆల్రెడీ నేతితోనే కాల్చాం కాబట్టి డైరెక్ట్గా అలాగే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నెయ్యి కారం దోశలు అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నెయ్యి కారం దోశ తింటుంటే మాత్రం పై లేయర్ అంతా క్రిస్పీగా తగులుతుంది. లోపల హాఫ్ బాయిల్డ్గా ఉన్న ఉల్లిపాయ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి నెయ్యి కారం దోశలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.